వారొక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను వచ్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలేని గొర్రెలు చల్లార్చుగురదును అని రాయబడి ఉన్నది. అవుననే నేను ఉత్తానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళగను అని పలికెను. అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినాను, నేను మాత్రమే ఎన్నటికి విడవను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందు నీవు నన్ను ఎరుగనని మమ్మారు పలకదవు అని నీతో చెప్పాలని చెప్తున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను నిన్ను ఎరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమని తోటకు వచ్చి, నేను ఎల్లంత దూరముపై ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు చిత కూర్చుండు అని వారితో చెప్పాను. పేతురును జబదాయి కుమారులనిద్దరును తనతో పాటు తీసుకొని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, నేను చితమే ఉండి నాతో జాగరణ చెవుడు అని పలికెను.